మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. అక్క 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 త్వరగా రా. ఏమైంది? ఎందుకంత కంగారు? అది కాదు బావా, అక్కడ నానమ్మ 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 నానమ్మకేమిది రోషన్? తెలీదక్క, అందరూ ఎంత పిలిచినా లేవట్లేదు. నానమ్మ రోజులాగా లేదు, అందరూ నానమ్మ దగ్గరే ఉన్నారు. ఏమంటున్నావు? అవును బావా, నానమ్మకి ఏమైందో తెలియట్లేదు, ఎంత పిలిచినా లేవట్లేదు. పద. అమ్మలేమ్మా, ఎప్పుడెందుకు వచ్చావు? జరిగిన ఘోరాన్ని చూడటానికి వచ్చావా? మేడం 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 మేడం, అరగంట నుంచి మేము అరుస్తూ ఉంటే చూడండి నానమ్మా, ఇప్పుడు నువ్వు వచ్చి పిలిస్తే పలుకుతుందా? అమ్మా, నాకు చాలా భయంగా ఉందమ్మా. నానమ్మకి ఏం కాలేదు కదా? నానమ్మ మనల్ని వదిలి వెళ్ళలేదు కదా? చచ్చా, అలాంటిదేమీ జరుగుండదమ్మా. దేవుడున్నాడు. ఏమండి, ముందు అర్జెంటుగా డాక్టర్ గారికి ఫోన్ చేయండి. అత్తయ్య అత్తయ్య అత్తయ్య, ఏం అవ్వదు గాయత్రి. అత్తయ్య, ప్లీజ్ డాక్టర్ త్వరగా రండి. అత్తయ్య 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 అత్తయ్య. పెద్దమ్మ, డాక్టర్ వచ్చారు. డాక్టర్ గారు రండి. చూడండి. ఏమైంది వాసుదేవ్ గారు? అమ్మలో అసలు చలనం లేదు డాక్టర్. మేమెంత పిలిచినా మెదలట్లేదు. మాకెందుకో కాస్త భయంగా ఉంది. చూడండి డాక్టర్. నేను చూస్తాను, మీరేం కంగారు పడకండి. డాక్టర్ గారు, అత్తయ్య గారికి క్రిటికల్ గానే ఉంది. ఇప్పుడు ఇచ్చిన ఇంజెక్షన్ చాలా పవర్ఫుల్. 10 నిమిషాలు గడిస్తే గానీ మాకేం తెలీదు. నేనిచ్చిన మందులు కరెక్ట్ టైంకే ఇస్తున్నారా? ఏంట్రాదా, డాక్టర్ గారు అడుగుతుంటుంటే సమాధానం చెప్పకుండా అలా చూస్తున్నావు? సార్, నిన్న రాత్రి ఇవ్వాల్సిన మందులు ఇవ్వలేదు సార్. ఏంటమ్మా ఇలా మాట్లాడుతున్నావు? ఎందుకంత నిర్లక్ష్యంగా ఉన్నావు? ఈ రోజు ఉదయాన్నే పరగడుపుని ఇవ్వాల్సిన మందులన్నా ఇచ్చావా? నేనిచ్చిన నిద్ర మాత్రలకు ఇప్పుడే మెలకు వచ్చింది. ఇంకా మందులేవిస్తుంది, సమాధానం ఏం చెప్తుంది? తనిప్పుడే నిద్ర లేచొచ్చింది. ఇంకా తను నానమ్మకి మందులు ఎక్కడి నుంచి ఇస్తుంది డాక్టర్? అదేంటి, మందులు సరైన టైంకి ఇవ్వకపోతే ఎంత ప్రమాదమో తెలీదా? చూడండి ఇప్పుడెంత క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చిందో. మా నానమ్మ మీద తనకి ఏమాత్రం ప్రేమ బాధ్యతలు లేవు. అలా ఉన్నదే అయితే ఎందుకింత ఆలస్యంగా నిద్ర లేస్తుంది?
అసలు మా నానమ్మ కోలుకోవడం ఈవిడికి అస్సలు ఇష్టం లేదు. అందుకే టైంకి మందులు ఇవ్వడం లేదు, సరిగ్గా చూసుకోవడం లేదు. ఎందుకు రాదా నానమ్మంటే నీకు అంత ద్వేషం? తను బాగున్నప్పుడు నిన్ను నువ్వు చెప్పే అబద్ధాలను నమ్మలేదనే కదా. ఎందుకు ఇలా చేస్తున్నావు? నీ నిర్లక్ష్యం వల్ల నానమ్మకి ఏం జరుగుతుందో అని నాకెంత భయంగా ఉందో తెలుసా? నిన్న రాత్రి మందులు ఇవ్వలేదు, ఈరోజు ఆలస్యంగా నిద్ర లేచిందా అన్నది ఎంత నిజమో, బామ్మగారి మీద ప్రేమ లేదు అన్నది అంత పచ్చి అబద్ధం. దయచేసి ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకోండి ప్లీజ్. కళ్ళ ముందు ఎంత నిర్లక్ష్యంగా కనిపిస్తూ ఉంటే ఇంకా ఎందుకు వెనకేసుకు రావడం? అయినా నానమ్మకి ఏదైనా జరగరంది జరగాలి, అప్పుడు చెప్తాను మీ సంగతి. ఈ బాటిల్ ఏంటి? దీన్ని నేను రాయలేదు కదా. పైగా ఇదేదో కషాయంలా ఉంది. మీరు రాయకుండా ఈ మెడిసిన్ అత్తయ్య గారి రూమ్లోకి ఎలా వచ్చింది డాక్టర్? అది నేనే హిమాలయాల నుంచి తెప్పించాను డాక్టర్. ఇలాంటి జబ్బులకి ఇది బాగా పనిచేస్తుందని చెప్తే నేనే తెప్పించాను. దీని గుణం కూడా కనిపించింది. నిన్న మేడం తన చేతిని బాగా కదిలించారు. ఏంటి, హిమాలయాల నుంచి తెప్పించారా? మీకు మీరే కషాయాలు ట్రీట్మెంట్లు అంటూ చేసుకుంటే ఇక మేమెందుకు? మేము చదువుకున్న చదువులెందుకు? మీరే చేసుకోండి. చూడండి మేడం, మీ కషాయం వాడడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. లేదు డాక్టర్, నిన్న ఈ కషాయం తాగినప్పుడు మేడంలో చలనం వచ్చింది. నన్ను నమ్మండి డాక్టర్. ఇంకా ఎందుకు నటిస్తున్నావు రాధా? ఇంకా ఎందుకు ముసుగులో దాక్కోవాలని చూస్తున్నావు? డాక్టర్ గారు ఇంత క్లియర్ గా నువ్విచ్చిన కషాయం వల్లే నానమ్మకి ఇలా జరిగింది అని చెప్తూ ఉంటే ఇంకా ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు? నానమ్మకి ఏదైనా అయితే నేను తట్టుకోలేను. అయ్యో భగవంతుడా, నానమ్మకేమి కాకుండా చూడు తండ్రి. అది కాదు డాక్టర్. నార్మల్ ఇంకొక్క మాట మాట్లాడావంటే నాలుక చేరేస్తాను. నువ్వు చేసిన పనికి మళ్ళీ నిర్వాకం వల్ల అత్తయ్య గారి పరిస్థితి ఇలా అయ్యింది. నేను చూసుకుంటాను, బాగా చూసుకుంటాను అని చెప్పావు. చూసుకోవడం అంటే ఇదేనా? ఒక మనిషి ప్రాణం విలువ తెలిసిందనివి అయితే ఎంత బాధ్యతగా ఉండాలి. కానీ నువ్వు ప్రతి క్షణం నిర్లక్ష్యంగానే ఉంటున్నావు. అయినా నీ సొంత వైద్యం ఎందుకు? అసలు నీకు ఏం తెలుసని ఇంత పనిచేశావు? రోజు నువ్వు దిగజారుతున్న తీరు చూస్తుంటే నీ మొహం చూడాలంటేనే అసహ్యం వేస్తోంది. అత్తయ్య గారికి ఏమైనా జరగాలి, అప్పుడు చెప్తా నీ సంగతి. ఎందుకు రాదా ఇలా చేశావు? డాక్టర్ గారు ఇచ్చిన మందులు వాడకుండా నువ్వు సొంతంగా కషాయం ఇవ్వడం ఏంటి? ఎంత నమ్మాను నిన్ను. నువ్విలా చేస్తావని నేను అనుకోలేదు రాదా. బాగా చూసుకుంటావనుకున్న నువ్వే ప్రాణాలు తీసేలా ఉన్నావు.
నేను ఏదైతే జరగాలని అనుకున్నానో అది కరెక్ట్గా జరుగుతుంది. దీంతో ఇక ఈ రాధని ఎవ్వరూ కాపాడలేరు. సార్ మీరంతా బయట ఉండండి, నేను ట్రీట్మెంట్ చేస్తాను. ఏం పర్లేదు కదా డాక్టర్, మా అమ్మకి. నా శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తాను సార్. తర్వాత అంతా దేవుడి దయ. మీరందరూ బయటకు వెళ్ళండి ప్లీజ్. ఏంటి ఇలా జరిగింది? ఎంతో నమ్మకంతో తెప్పించిన ఆయుర్వేద మందు ఎందుకెలా చేసింది? సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవని చెప్పారు. పైగా నిన్న ఆ మందు వల్లే కదా బామ్మ చేయి కాస్త కదిలింది. ఇంతలోనే ఏం జరిగింది? ఏంటి రాధా అలియాస్ గాయత్రి గారు, ఏం ఆలోచిస్తున్నారు? నిన్న పనిచేసిన ఆయుర్వేద మందు ఈ రోజు బామ్మకి స్పృహ లేకుండా ఎలా చేసిందా అని ఆశ్చర్యంగా ఆలోచిస్తున్నారా? లేక బామ్మకు అలా జరిగినందుకు మీ అమ్మని చెంప పగలగొట్టడం గురించి బాధపడుతున్నావా? నీ మాటల్ని బట్టి ఇదంతా నువ్వే చేసావనిపిస్తోంది. నాన్నమ్మ ఇలా అవ్వటానికి కారణం నువ్వే కదా? ఏంటి రాధా ఇది? నువ్వు ఇంత తెలివిగలదాని అయ్యుండి ఇంత లేటుగా తెలుసుకుంటే ఎలా? ఎందుకు చేసావు? పాపం నాన్నమ్మ నీకు ఈ ద్రోహం చేసింది. అన్నీ తెలిసిన దానివి నువ్వే ఇలా అంటే ఎలా రాదా? మీ నానమ్మ కోలుకుంటే నువ్వు గాయత్రి వన్న నిజాన్ని అందరి ముందు బయట పెట్టి నన్ను బయటికి గంటేస్తుంది. అది ఎలాగో జరగనివ్వను. అందుకే నువ్వు తెప్పించిన ఆయుర్వేద మందులో నేను కలపాల్సింది కలిపి ముసల్దానికి తాగించాను. అంతే. దాంతో ఆవిడ స్పృహ తప్పింది. ఇటు మీ అమ్మ చేతిలో నీ చెంప పగిలింది. పాపం పెద్దావిడ అన్న కనికరం కూడా లేకుండా ఎంత పాపని కొడిగట్టావు. అసలు నువ్వు మనిషివేనా? నీకు మానవత్వం అనేది మచ్చికైనా లేదా? గేటు ముందు వచ్చి కుక్క కూడా ఒక ముద్ద అన్నం పెడితే అది విశ్వాసం చూపుతూ ఇంటికి ఎవరు దొంగలు రాకుండా కాపలా కాస్తుంది. కానీ నువ్వు ఈ ఇంట్లో ఇంత మంచిగా ఉంటూ మహారాణిలా అన్ని అనుభవిస్తూ ఈ ఇంటికి ద్రోహం చేయాలని చూస్తున్నావు. నిన్ను ఏమనుకోవాలి? నువ్వు చెప్పింది నిజమే రాదా. నేను ఈ ఇంటి ఉప్పు తిన్నందుకు, నన్ను మహారాణిలా చూసుకుంటున్నందుకు నేను కుక్కలాగా విశ్వాసం చూపించాలి అనుకున్నాను. అలా అనుకున్నప్పుడు నేనే ఈ ఇంటి అసలైన వారసురాల్ని అంటూ ఇంకో కుక్కొచ్చి నన్ను కొరికి దొంగలో నన్ను అందరికీ పట్టించి నన్ను బయటికి తరిమేయాలని చూసింది. నా ఉనికి నేను కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఇంకా నేనెందుకు విశ్వాసం చూపించాలి? అందుకే ఈ ఇంట్లో వాళ్ళని కరవడం మొదలు పెట్టాను. ఇప్పటికైనా నువ్వు ఈ ఇల్లు నాకు వదిలేసి వెళ్ళిపోతే విశ్వాసం గల కుక్కలా వాళ్ళకి నేను కాపలా ఉంటాను. తోక ముడుచుకుని వెళ్ళిపోతావా? నేను వెళ్ళిపోవటం వలన నా కుటుంబానికి మంచి జరుగుతుందని అనుకుంటే నేను వెళ్ళిపోవటానికి సిద్ధం. దూరంగా వెళ్ళిపోతామని అనుకున్నా. కానీ నేను బయటికి వెళ్ళిన మరుక్షణం నువ్వు కుక్క రూపంలో నుండి తోడేలుగా మారి నా కుటుంబాన్ని నాశనం చేస్తావు. ఆ హైనా లాంటి బ్రహ్మరంభతో చేతులు కలిపి తోడేలు హైనాలాగా నా కుటుంబాన్ని పీకు తింటారు.
లేదు రాధా, నిజంగా నువ్వు ఈ కుటుంబాన్ని వదులుతాను అంటే నేను కుక్కలాగా విశ్వాసంగా ఉంటాను, తోడేలాగా మారను. ప్రామిస్. నరం లేని నాలుక ఏమైనా మాట్లాడుతుంది. ఆ రోజు భ్రమరమ్మతో కలిసి నా కుటుంబాన్ని నాశనం చేసి నా వాళ్ళని రోడ్డుకి ఈడుస్తానని నాతో ఛాలెంజ్ చేశావు. ఇప్పుడు నేను బయటికి వెళ్ళిపోతే మంచిగా మారుతాను అంటున్నావు. ఏది నమ్మమంటావు? నువ్వు నన్ను నమ్మకపోతే నాకొచ్చే నష్టమే ఏమీ లేదు రాధా. కానీ మీ నాన్నమ్మ నోటి వెంట నిజం బయటికి రాకుండా ఉండడానికి నేను ఏమైనా చేస్తాను. ఆ మరుక్షణం నా చేతిలో చస్తావు. నువ్వు అది గుర్తుంచుకో. నానమ్మకి ఏం కానంత వరకే నీ బతుకు. ఏదైనా జరిగిందో నీకు పాడు కట్టిస్తాను. నువ్వు నన్నేమి చెయ్యలేవు రాధా. నీకిచ్చిన గడువు కూడా ముగియబోతుంది. ఈలోపు నువ్వే వెళ్తే మంచిది, లేదంటే నేనే నిన్ను బయటికి గెంటేస్తాను. అంత టైం అక్కర్లేదు సత్య. ఇప్పుడు నీకో షాకింగ్ న్యూస్ చెప్తాను, విను. నీ నిజ స్వరూపం అందరి ముందు బయట పెట్టడానికి జరగాల్సిన కార్యక్రమాలు అన్నీ జరిగిపోయాయి. రేపో ఎల్లుండో నువ్వు గాయత్రివి కాదు అన్న నిజం బయట పెడతాను. నేనే ఏంటి అసలైన వారసురాలని అందరికీ తెలియజేస్తాను. హే, ఏం మాట్లాడుతున్నావు? డిఎన్ఏ టెస్ట్ లో కూడా నేనే గాయత్రిని అని వచ్చాక ఇంకేం మాట్లాడు ముందు నీ దగ్గర? ఏముందో దాని వలన నీకు ఎలాంటి పరిస్థితి వస్తుందో ఊహించుకుంటూ వెయిట్ అండ్ సీ. ఈ రాధా ఇంత కాన్ఫిడెంట్ గా నాకు వార్నింగ్ ఇచ్చింది అంటే ఖచ్చితంగా ఏదో ప్లాన్ ఉంటుంది. అది ఏమై ఉంటుంది? దాని నుండి నేను ఎలా తప్పించుకోవాలి? అమ్మా, నాన్నమ్మకేం కాదు కదా? ఏం కాదమ్మా, నువ్వేం భయపడకు. డాక్టర్ గారు వచ్చారు కదా. బామ్మగారు, బామ్మగారు, నౌ షీజ్ అవుట్ ఆఫ్ డేంజర్. తను కళ్ళు తెరిచింది, మీరొచ్చి చూడొచ్చు. అక్క పదండి. అత్తయ్య, అత్తయ్య, నాన్నమ్మ, అత్తయ్య, అత్తయ్య, అత్తయ్య. నాన్నమ్మ, నీకేం కాలేదు కదా? నేనెంత భయపడ్డానో. ఆ దేవుడి దయ వల్ల ఈ డాక్టర్ గారి ట్రీట్మెంట్ తో నువ్వు మళ్ళీ మామూలు దాని అయ్యావు. నీ మనవరాలు నీ ఆరోగ్యం బాగుండాలని తీసుకొచ్చిన ఈ కషాయం నీ పాలిట యమపాశమవుతుంది. అసలు నువ్వెలాంటి రాక్షసివే? ఎంత దెబ్బ కొట్టాలని చూసా? నీ స్వార్థం కోసం
నా మనవరాలికి అన్యాయం చెయ్యాలని చూస్తున్నావు. నిన్ను వదిలిపెట్టను. మేడం, మీరు దేని గురించో బాగా టెన్షన్ పడుతున్నట్టున్నారు. ప్లీజ్, మీరు ప్రశాంతంగా ఉంటే త్వరగా కోలుకుంటారు. మీరు ఇలా ఆవేశపడితే ఇబ్బంది అవుతుంది. అవునత్తయ్య గారు, మీకేం పర్వాలేదు. మీరు దేని గురించి ఆలోచించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మీరు జాగ్రత్తగా హ్యాపీగా ఉండండి. అవునమ్మా, నీకేం కాలేదమ్మా. ఇంకా ఎందుకమ్మా టెన్షన్? నువ్వు ఆరోగ్యంగా ఉంటేనేనమ్మా మేం కూడా ఆనందంగా ఉండేది. ప్లీజ్ నానమ్మ, ఏం జరిగిందో నాకు తెలిసింది. అంతా ఈ సత్య చేసిన కుట్ర. కానీ నిరూపించటానికి నా దగ్గర ఆధారాలు లేవు. ఆ సత్య భ్రమలో పడి ఎవ్వరూ నా మాట వినే పరిస్థితుల్లో లేరు. నువ్విలా ఆవేశపడి నీకేదైనా జరిగితే నాకున్న ఒకే ఒక్క దిక్కు నువ్వే. దయచేసి నువ్వు ఏం ఆలోచించకు నానమ్మా, అంతా నేను చూసుకుంటాను. ఎలాగైనా ఈ సత్య ఆట కట్టిస్తాను. కానీ నువ్వు దూరమైతే నేనే గాయత్రిని అన్న నిజాన్ని ఎవరు చెప్తారు నానమ్మా? పైగా ఈ సత్య ఆగడాలు కట్టించాలంటే నీ తోడు నాకు అవసరం నానమ్మా. ఇన్ని అపార్థాలకు, ఇన్ని డిస్టర్బెన్స్లకి కారణమవుతున్న ఆ సత్యని మాత్రం ఊరికే వదిలిపెట్టకూడదు మనోహర్. నాతో, నా కుటుంబంతో పెట్టుకుంటే ఎంత పెద్ద ప్రమాదమో తెలిసేలా చేయాలి. ఆ రేంజ్లో సత్యలో భయం రావాలంటే ఇక్కడుంటే భవిష్యత్తు లేకపోను, ప్రాణానికి కూడా ప్రమాదం అన్న రేంజ్లో ఉండాలి. నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటది?